ఏవండోయ్! ఇప్పుడు నేను చెప్పే నూనె ఒక్క చుక్క రాస్తే చాలు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి జుజుబిలాగా మాయమైపోతాయి. అదే ఇవాల్టి వీడియో. వెల్కమ్ టు బున్ను అండ్ మీ అండి. నన్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ ప్రతిరోజు కూడా మీ ఇన్‌బాక్స్‌లోకి వచ్చేస్తాయి. చాలు లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ రోజుల్లో అండి చాలా మందిని వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఏజ్‌తో సంబంధం లేదు. ఎవరిని కదిలించండి, అబ్బా! కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటున్నారు. మరి ఇలాంటి దానికి మంచి హోమ్ రెమెడీ అనమాట ఇది. వీటికి మెయిన్ రీజన్స్ చెప్పాలంటేనండి, గంటల తరబడి అలా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు కదా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, అదొక రీజన్ అవ్వచ్చు. లేదంటే మనలో కాల్షియం అండ్ వైటమిన్ డి తక్కువైనా కూడా ఇలా రెగ్యులర్‌గా నొప్పులొస్తూ ఉంటాయి. ఇంకొక విషయం చెప్పాలండి, ఇది మీకు ఫన్నీగా అనిపించొచ్చు. మనం ఎక్స్‌ట్రాగా మన బాడీని మించి పని చేసినా కూడా నొప్పులొస్తాయి అని ఎలా అయితే అంటారో, మన బాడీకి తగ్గ శ్రమ లేకపోయినా కూడా ఇలా బాడీ పెయిన్స్ ఒస్తాయి. అంటే ఏమంటానంటే ఏజ్‌కి తగ్గట్టుగా శ్రమ పడాలండి. అలా రిలాక్స్డ్‌గా ఉంటాము అంటే కూడా జాయింట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. అప్పుడు డెఫినిట్‌గా పెయిన్స్ ఒస్తాయన్నమాట. జనరల్‌గా పెయిన్ రాంగానే ఏం చేస్తామండి, మనకి ఇన్‌స్టంట్ రిలీఫ్ కావాలి, తొందరగా తగ్గిపోవాలి అని చెప్పి నియర్ బై మెడికల్ షాప్‌కి పరిగెత్తుకెళ్తాము. ఏదో యాంటీబయాటిక్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్ తెచ్చుకొని వాడేస్తూ ఉంటాము. అది అస్సలు మంచిది కాదండి. లోపలున్న ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే హోమ్ రెమెడీ ఏదైతే ఉందో ఆయిల్, అది పైపైన అప్లై చేసుకుంటాం కాబట్టి ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమి డ్యామేజ్ అవ్వవనమాట. ఏవండోయ్! నేనేదో మ్యాజికల్ ఆయిల్ చెప్పేస్తున్నాను, చాలా ఎక్కువ చేస్తుంది ఈ అమ్మాయి. అబ్బా! అంత సీన్ ఉంటుందా? ఆయిల్ రాస్తే తగ్గిపోతుందా అనుకుంటున్నారా? నిజంగా అండి బాబు. ఒకసారి ప్రిపేర్ చేసుకుని అవసరమైన వాళ్ళకి వాడిన తర్వాత మీరే చెప్తారు చాలా ఎఫెక్టివ్‌గా ఉంది అని చెప్పి. మరి ఆయిల్ ఎలా చేసుకోవాలో చెప్పేనా? తినబోతా రుచెందుకు అన్నట్టుగా ప్రిపరేషన్‌కి ముందు ఒక చిన్న ఇది చెప్పాలనుకుంటున్నానండి. మనం ఇంట్లో తయారు చేసుకునే ఆయిల్స్ ఏవైనా కానీ, బ్యూటీ రెమెడీస్ అవ్వచ్చు, లేదంటే హెల్త్ కోసం చేసుకునేది ఏదైనా అవ్వచ్చు, మన వంటింటి చిట్కాలు ఏవైనా కూడా మన హెల్త్‌కి హాని చేయవన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సరే, ఇంకా ఊరించనండి, వచ్చేస్తున్నాను మెయిన్ రెమెడీలోకి. ముందుగా దీనికి కావాల్సింది అల్లం. అల్లం తరుగు తీసుకోండి. ఒక స్పూన్ అల్లం శుభ్రంగా కడిగేసి ఎక్కడ మట్టి, చెత్త లేకుండా చూసుకుని ఒక స్పూన్ ఫ్రెష్‌గా తరిగిన అల్లం తీసుకోండి. దీంతో పాటు నువ్వుల నూనె తీసుకోవాలన్నమాట. మరి ఎంత నువ్వుల నూనె తీసుకోవాలి? 50 గ్రాములు నువ్వుల నూనె తీసుకోండి. చిన్న కప్పు సరిపోతుంది. మీరు కాఫీ తాగే కప్ అయితే ఒక హాఫ్ చాలన్నమాట. నేను చెప్పిన ఒక కప్పు అల్లం తురుముకి. నూనె పొయ్యి మీద పెట్టి సిమ్ ఫ్లేమ్‌లో వేడిగా అవుతున్న టైంలో ఈ అల్లం తురుము కూడా వేసి, ఈ తురుము లైట్‌గా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఒక్క 10 నిమిషాల పాటు అలా వేడి చేస్తే సరిపోతుంది. ఈ అల్లంలో ఉన్న గుణాలన్నీ కూడా ఈ నూనెలోకి రావాలన్నమాట. ఇది నెల రోజులు నిల్వుంటుందండి. సో, టైం ఎంతసేపు పెట్టుకోవాలి పొయ్యి మీద అనే డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. ఎక్కువ సేపేం పెట్టనక్కర్లేదు. క్వాంటిటీ తక్కువే తీసుకున్నాం కదా! ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీకైతే అంటే ఒక అరకప్పు నూనె, ఒక స్పూన్ అల్లం తరుగుకైతే ఒక 7 నిమిషాలు సరిపోతుందండి సిమ్ ఫ్లేమ్‌లో. ఫ్లేమ్ అస్సలు హై పెట్టకండి. అండ్ దీన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్‌కి వచ్చేసిన తర్వాత ఒక గాజు బాటిల్‌లో గానీ, ఎందులోనైనా ఒక కంటైనర్‌లో తీసి స్టోర్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే వాడాలి అనుకుంటారో అప్పుడు మళ్ళీ కూడా దాన్ని డైరెక్ట్ పొయ్యి మీద పెట్టొద్దు. వేడి వేడి నీళ్ళల్లో పెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత ఒకే ఒక్క చుక్క లేదా 2 చుక్కలు మీకు ఎక్కడెక్కడ నొప్పులున్నాయో అక్కడ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోండి. ఏవండోయ్! అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలుంటాయన్నమాట. అందుకని నొప్పి ఎక్కడున్నా సరే తగ్గిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లేదంటే నడుము నొప్పే కాదు. మీకు ఎక్కడ బాడీలో ఏ జాయింట్‌లో పెయిన్ అనిపించినా కూడా కొంచెం ఒక డ్రాప్, 2 డ్రాప్స్ తీసుకొని మైల్డ్‌గా మసాజ్ చేసుకోండి. మరి అల్లంలో ఉన్న గుణాల గురించి మాట్లాడుకున్నాం. మరి నువ్వుల నూనెలో ఏముంది అంటే అక్కడికే వస్తున్నానండి. నువ్వుల నూనెలో మనకి జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అలాగే పొటాషియం ఉంటుంది. ఈ 3 కలయిక వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంటర్నల్‌గా ఉన్న మన బోన్స్ స్ట్రాంగ్‌గా అవుతాయి. వీక్‌గా అయిపోయిన బోన్స్. దానివల్ల మనకి నొప్పనేది తగ్గుతుందనమాట. పోలా, అదిరిపోలా, క్విక్ అండ్ ఈజీ హోమ్ రెమెడీ అండి. టక్క టక్క ప్రిపేర్ చేసి మీ ఇంట్లో ఎవరైతే ఇలా పెయిన్స్‌తో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చేశారో ఏంటో చెప్పకండి. కామ్‌గా అప్లై చేసి మసాజ్ చేయండి. దాని తర్వాత దాన్ని వాష్ చేయాలి, తుడిచేసుకోవాలి అన్న ప్రాబ్లమ్ ఏం లేదు. ఎవరికన్నా ఆ వాసన ఇష్టం లేదు, కొంచెం అట్లా ఆయిలీగా ఉంటుంది అనిపిస్తే స్నానం చేసే ముందు అప్లై చేసుకొని వేడి వేడి నీటితో స్నానం చేసేయండి. ఫ్రెష్‌గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో వీడియోని షేర్ చేయండి. ఇది చాలా మందికి యూజ్ అవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉండనా? మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.